చాలా మందికి అసలు ఫోన్ నంబర్ ఎలా ఉండాలో అవగాహన లేదు. చాలా మంది లాస్ట్లో 555 ఉంటే మంచిది, లేదా 7s ఉంటే, కొంతమంది 9s ఉంటే మంచిది. సో అందరు కూడా 9ని భరించలేరు. 9లో పుట్టిన వాళ్ళు, 5లో పుట్టిన వాళ్ళు 9 నంబర్ భరించగలరు. 2లో పుట్టిన వాళ్ళు, 8లో పుట్టిన వాళ్ళకి 9 సిరీస్ నంబర్ యాంటీ. ఫస్ట్ అన్లక్కీ నంబర్ గురించి చెప్తాను. సో మనం లాస్ట్ నంబర్ 2, 4, 6 ఇదిగా చూడకూడదు. ఈ 10 నంబర్ల సమ్మేళన 31 నంబర్ వస్తే ఆ నంబర్ వాడే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్, బిజినెస్ లో ప్రాబ్లం. 10 నంబర్స్ కూడితే 31 వస్తే ఆ నంబర్ వాడే వాళ్ళు ఒకవేళ వ్యాపారస్తుడు అనుకోండి సార్, 31 రాహు ఎఫెక్ట్ వల్ల వ్యాపారంలో దెబ్బ కొడుతుంది. రాంగ్ గా మాట్లాడడం వల్ల బిజినెస్లు పోతాయి. భార్యాభర్తల మధ్య సంభాషణలో కూడా రాంగ్ మాటలు దొలుతాయి, కోరల్స్ వస్తాయి. ఈ 10 నంబర్స్ లో 33 వచ్చింది అనుకోండి, నంబర్స్ ఏమో 10 అంటే సూర్య భగవానుడు, 33 అంటే 6 శుక్ర భగవానుడు. సూర్యుడికి శుక్రుడికి పడదు, ఏ పనులు చేసినా సగంలో ఆగిపోతాయి. విపరీతమైన కోపం ఉంటుంది. భార్య ఫోన్ చేసి ఏమండి నైట్ ఏం వండమంటారన్నా కూడా అక్కడి నుంచి బూతులే వస్తాయి. అంటే కాన్వర్జేషన్స్ అంత ప్రేమగా బంగారు ఇది చేయి అంటే ఆమె హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఆమె కష్టపడి ప్రేమగా చేసి పెట్టా. మన కోసం వెయిట్ చేసే దేవత ఇల్లాలు. మనం తిట్టడం కరెక్ట్ కాదు, బట్ ఇతనున్న పొజిషన్ ఎలా ఉంటుందంటే ఈయనకి కింద నిప్పు పెట్టినట్టు ఉంటుంది. సో అతను ఫైర్ అవ్వడం ఆ 33 నంబర్ వల్ల.